దాన్ని మొత్తం అసలు కంప్లీట్ 80,000 ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డిఎస్ కెనాలు 15,000 ఎకరాలు 10,000 ఎకరాలు 20,000 ఎకరాలకు వచ్చింది, తగ్గిపోయింది. అడిగే నాతులు లేడు. నేను అంతకు ముందే పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డిఎస్ హెడ్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి, రాయచూరు దగ్గర. అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ కాలువ పొడవుతో తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల మన ఆలంపూర్ టు గద్వాల పాదయాత్ర పెట్టాం. తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. అప్పుడు అక్కడ గొడవ చేస్తే మళ్ళీ అప్పుడు జూరాల లింక్ కెనాల్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. జూరాల టు ఆర్డిఎస్కు లింక్ కెనాల్ అని మళ్ళీ డ్రామా కట్టి అంటే ప్రతిసారి ఏమార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయటం తప్ప రాలే, ఒక డ్రాప్ వాటర్ రాలే, ఎప్పుడు రాలే. సరే కొట్లాడుతూ పోయినాం, ప్రజలు బాగా కలిసి వచ్చిండ్రు, సందర్భం కలిసి వచ్చింది, తెలంగాణ అదృష్టం బాగుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇదంతా కూడా మీకు అన్న ముందు జరిగిన చరిత్ర, ప్రతి ఒక్కరికి తెలిసిన చరిత్ర. ఇది ఏం కొత్త స్టోరీ కాదు, కల్పిత కథ కాదు, పుట్టించి చెప్పేది కాదు. పాలమూరు జిల్లా యొక్క దరిద్రం, ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి. నేను అందుకే ఊకే మొత్తుకునేది కదా, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం అని చాలాసార్లు చెప్పేది. నేను వందల ఉపన్యాసాల్లో చెప్పాను. అది ప్రూవ్ టు బి కరెక్ట్. దాని తర్వాత ఎక్కడి దాకా పోయిన పరిణామాలంటే పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టేది. ఏడిసినాం మేము ఒకరోజు. గంజి కేంద్రాలతోని పాలమూరు, ఎందుకంటే యువకులంతా పాపం వలస ఉన్న ముసలివాళ్ళు చచ్చిపోడు, తిండి దొరకక దానికి గంజి కేంద్రాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చేది కొంత అడావుడు చేసి ప్రజలకు కొంత గంజి పోసే ప్రయత్నం. చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారిపోయింది పాలమూరు. కృష్ణా నది 300 కిలోమీటర్లు పారే జిల్లాలో చాలా దారుణం పోయింది. లివ్వ అంటే కేటాయింపులు ఉన్నాయి, పత ఉంది, కార్ఖానా ఉంది, అప్పర్ కృష్ణా పేరుంది, తుంగభద్ర కాలువ పేరుంది, రకరకాల భీమా ప్రాజెక్టు పేరుంది, అన్నీ ఉంటాయి. కానీ రాదు. చూడడానికి మళ్ళీ ముఖ్యమంత్రి దత్తతలో ఉంటుంది, కానీ రాదు, ఏమీ రాలే. ఇంకా అందంగా ఈ ప్రాజెక్టులను, నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కదా, ఈ ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులను పేరు పెట్టిన ఒక టైటిల్ గొప్పతనంలాగా పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో వాటిని తోసేసి పాలమూరున ఆ గతికి తెచ్చిండ్రు. సరే రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగింది ఏంది, టోటల్గా మేము సమీక్ష చేసుకున్నాం. గోదావరి ఏంది, గొంగడి ఏంది, కృష్ణ అయింది, మనకు రావాల్సిన వాటా అయింది, దగా జరిగింది ఎక్కడ, ఎట్లా సరిదిద్దాలా, ఎట్లా మన ప్రయాణం ముందుకు పోవాలా, ఏం జరగాలి అని ఆలోచన చేసినాం. చాలా తీవ్రమైనటువంటి మదన పడ్డాం. టాప్ ప్రయారిటీలో ఈ జిల్లా ఆదుకోవాలి మనం. అత్యంత భయంకరమైన కరువు ఉంది ఇక్కడ, కొంచెం లైన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా ప్రస్థానం ప్రారంభించాం. మొట్టమొదలు యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులను పెట్టినరో వాటిని రన్నింగ్ చేసిన వాటిని అన్నిటికని నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, అన్నిటిని కూడా బ్రహ్మాండంగా లైన్లోకి తెచ్చి స్టార్ట్ చేసినాం. నికరంగా 6.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు తెచ్చినాం ఆ పాలమూరు జిల్లాలో. మా గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఇది అక్కడ ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. సామర్థ్యాలు పెంచుకున్నాం కొన్ని. నెట్టెంపాడులో భాగంగా ఒకటి రేలంపాడు రిజర్వాయర్ ఉంటుంది, అది జస్ట్ 1.5 TMs, 1/4 to 2 TMs అది ఉండే. నేను రివ్యూ చేసి అక్కడ రైతులతో మాట్లాడి, మీకు పంట పండదు, కష్టమవుతుంది కాబట్టి దీన్ని కొద్దిగా పెంచాలని చెప్పి డబుల్ ద సైజ్ చేసినాం, 4 TMs చేసినాం, పంట పండాలి కాబట్టి. అట్లా రకరకాల చర్యలు తీసుకొని దాని ద్వారా ఆ కల్వకుర్తి లిఫ్టిగేషన్ ద్వారా, ఈ నెట్టెంపాడు ద్వారా, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ద్వారా అన్నీ కలిపి 6.5 లక్షల ఎకరాలకు
వాస్తవం చెప్పానంటే ఎంత దుఃఖభాజనం అంటే ఎంత బాధాకరం అంటే కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహించేటువంటి పాలమూరులో 30,000 ఎకరాలు కూడా పారకం లేదండి. ఆర్డీఎస్ అన్ని కలిపి లేదు, అసలు రావు, నీళ్ళు రావు, కాలువ లేదు, పొలం లేదు, ఏం లేదు. అందుకే అది వలసల జిల్లా అని పేరు ఎందుకు వచ్చింది పాలమూరుకు? ఎందుకు వలస పోతారు ప్రజలు? ఎంత కంపల్సరీ ఉంటే పోతారు, ఎంత దుఃఖం ఉంటే పోతారు, ఎంత బాధ ఉంటే పోతారు. ఆ విధంగా ఒక 6.5 లక్షల ఎకరాలు దానికి తెచ్చినాం. మిషన్ కాకతీయలో కొద్దిగా ప్రయారిటీ పెట్టి భౌగోళికంగా బాగా విశాలంగా ఉండే జిల్లా కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాలు తీసుకున్నాం. కానీ ఆ రోజు అది పెద్ద జిల్లా, దానికి మిషన్ కాకతీయలో టాప్ ప్రయారిటీ ఇచ్చి మైనర్ ఇరిగేషన్ చెరువులు మొత్తాన్ని పోయినాయిగా అమ్ముకున్నారు, అబాండనైనాయి. మిగిలిన వాటికి కొన్ని సామర్థ్యాలు పెంచి ఒక పద్ధతికి తెచ్చినాం. అదో 1,20,000 ఎకరాలకు అది దోహదపడ్డది. చెక్ డ్యాములు కూడా కట్టుకున్నాం, చాలా వాగుల మీద 100 కొద్ది చెక్ డ్యాములు కట్టినాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరిగినాయి, మీ అందరికీ కూడా తెలుసు. ఈ ఆర్డీఎస్ కెనాల్కి మోసం జరిగింది కాబట్టి మధ్యలో తుంగభద్ర మీద పెట్టి తుమ్మిల లిఫ్ట్ కూడా తెప్పించి తుమ్మిల లిఫ్ట్ కూడా పూర్తి చేసినాం. ఏది ఆర్డీఎస్ ద్వారా కోల్పోయిన ఆయకట్టును రిస్టోర్ చేయడానికి తుమ్మిల లిఫ్ట్ కూడా స్టార్ట్ చేసినాం, నీళ్ళు పోపించినాం, బ్రహ్మాండంగా ఆయకట్టు అంతా పార్పించినాం. ఇట్లా అనేక రకాల చర్యలు అవి తీసుకొని ఒక 6.5 లక్షల ఎకరాలకేమో నెట్ ఆయకట్టు వచ్చింది. ఇండైరెక్ట్ ఆయకట్టేమో భూగర్భ జలాలు పెంచడానికి కట్టిన చెక్ డ్యాములు, మైనర్ ఇరిగేషన్ బాగు చేయడం, దాని ద్వారా కూడా 1,50,000 ఎకరాలకు వచ్చింది. ఆ తదనంతరం మరి మనం ఎట్లా ముందుకోవాలా, ఏం చేద్దామని చెప్పి ఈ రంగారెడ్డి జిల్లా కూడా వాళ్ళు పాపం కృష్ణా బేసినే, ప్రతి డ్రాప్ రంగారెడ్డిలో పడే ప్రతి వర్షం చుక్క కృష్ణానదికి పోతుంది, ఇంకెక్కడికి పోదు. నల్లగొండ జిల్లాలో కురిసే ప్రతి వర్షం చుక్క కూడా కృష్ణానదికి పోతుంది. 100% ఈ 3 జిల్లాలు కూడా నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఇవి 100% కృష్ణా బేసిన్లో ఉన్నాయి. మనము ఏదైతే మనకు కేటాయించినరో ప్రాజెక్ట్ వైజ్ అనో ఇంకోటనో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు జరిగినటువంటి మోసం నుంచి బయటికి రావాలంటే మనం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొట్టాడాలి, మన వాటా మనం సాధించాలి. రివిజన్ కృష్ణా జలాల యొక్క పునఃపంపిణీ మీద ట్రిబ్యునల్ వేయించుకోవాలి, రివిజన్ పెట్టియాలి అని ఒక స్ట్రాటజీ పెట్టి దాన్ని కొట్లాను. సరే, ఇందాక నేను చెప్పినట్టు దేవుని దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తూనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాం. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంది, పాలమూరు రంగారెడ్డికి మేము ఆ రోజు మనసులో ఇంటర్నల్గా మాట్లాడుకొని డిపార్ట్మెంట్ కావచ్చు, క్యాబినెట్ కావచ్చు, విదిన్ ద పార్టీ కావచ్చు, ఆ జిల్లాల నాయకులతో కావచ్చు, మా స్ట్రాటజీ ఏంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 170 టీఎంసీలు తీసుకోవాలి. దిస్ వాజ్ ది స్ట్రాటజీ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎక్కడి నుంచి తీసుకోవాలా, అనేక ఆంక్షలు, మాటలు బట్టి డైలాగులు, ఏపీ నుంచి వచ్చే వ్యతిరేకత, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చేసినాం, నికరంగా లెక్కలు తెప్పించినాం. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్లో పాత చెరువులు ఏవైతే బచావ్ అవుతున్నప్పుడు లెక్క పెట్టినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఉన్నాయన్నీ మాయమైనవన్నీ, వాటి సామర్థ్యం ఆ రోజు ఎంత, ఇవాళ నెట్ సామర్థ్యం ఎంత అని లెక్కలు తీసి కేంద్రానికి సమర్పించి ఒక 45 టీఎంసీ దానికి కేటాయించింది. ఆ రోజు మేము ఎంత అంటే 90.81 టీఎంసీ, 90.81 పాలమూరు రంగారెడ్డికి మేము కేటాయించింది ఆ రోజుకు. అయితే 170 ఎట్లా అంటే మరి మాకు ఇంకా వాటా వస్తుంది కదా, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత మాకు వాటా వస్తే దానిలో తీసుకున్న నీళ్ళని కూడా దీనికే మనం అటాచ్ చేసుకుంటామని చెప్పి 91 పాయింట్ తీసుకున్నాం. ఎట్లా తీసుకున్నాము, బచావత్ ట్రిబ్యునల్లోనే ఒక తీర్పు చాలా స్పష్టంగా ఉన్నది, డెసిషన్ అది, ట్రిబ్యునల్ యొక్క నిర్ణయం ఏంటిది, ఆంధ్ర వాళ్ళు మొదటి నుంచి కూడా మేము కొంత గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి తెచ్చుకుంటాం, నాగార్జున ఆయకట్టుకు తెచ్చుకుంటాం, మరో దాన్ని తెచ్చుకుంటాం అనే పద్ధతులు మొదలుపెట్టి తెచ్చుకున్నారు. దాంట్లో భాగంగా 80 టీఎంసీలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది పోలవరం కట్టి ఆ కెనాల్ అప్పుడు వైఎస్ రాజశేఖర్ తవ్వింది కదా, పట్టిసీమ లిఫ్ట్ పెట్టిండ్రు, ఇనీషియల్ లిఫ్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు కెనాల్ అయింది. సో దాన్ని 80 టీఎంసీలు వాళ్ళు వాడుకుంటున్నారు, ఎక్కువనే వాడుకుంటున్నారు.
సో వాళ్ళు డిపిఆర్లో సబ్మిట్ చేసినారు చాలా క్లియర్గా స్పష్టంగా ఏమని 80 టీఎంసీలు మేము తీసుకుంటున్నాం, 80 టీఎంసీలు పైన 5 రాష్ట్రాలకు బచావ్ టీంల ప్రకారం ఇస్తాం. అది 3 రాష్ట్రాలకు ఇస్తారు, తెలంగాణ రాష్ట్రానికి, కర్ణాటకకు, మహారాష్ట్రకు. తెలంగాణకు 45, వాళ్ళిద్దరు కలిపి 35. కర్ణాటకకు 21 టీఎంసీ, మహారాష్ట్రకు 14 టీఎంసీ. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా వాడుకుంటున్నారు. అది కర్ణాటక వాళ్ళు ఆల్రెడీ ఆర్ యూజింగ్ 21 టీఎంసీ ఏదైతే పోలవరం నీళ్ళు అక్కడ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దాని కంపెన్సేటర్ కింద వచ్చినటువంటి దాన్ని దే ఆర్ యూజింగ్ ఇట్, రైట్ రాయాలి. మహారాష్ట్ర కూడా వాడుతున్నారు. లెక్కల్లో చూపించారు వాళ్ళు, వాళ్ళ ప్రాజెక్టుల డిపిఆర్లో వాళ్ళ లెక్కల్లో చూపెట్టిండ్రు. ఇక వాడుకోవాల్సింది వాళ్ళు మనం. సో ఆ 45 టీఎంసీ మనది ఉంది కదా, మనకు ట్రిబ్యునల్ కేటాయించిందే కదా, అప్పనంగా ఏదో వచ్చేది కాదు కదా. సో ఆ 45 ఈ మైనర్ ఇరిగేషన్ లాసెస్ 45 కలిపి 90.81 టీఎంసీలకు దాన్ని ప్రతిపాదించాం. ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ బేసిస్. ఏదో గాల్లే అడగోలు జమాబందీ ఏర్పడతాడు చేసింది కాదు. ఒక స్పష్టమైనటువంటి విధానంతో, ఒక అవుట్లుక్తో భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి చర్య చేసినాం. ప్రాజెక్టు 30,000 కోట్లు, 35,000 కోట్లు మంజూరు చేసినాం. అందులో 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆల్మోస్ట్ దగ్గర 88-90% పనులు పూర్తి అయిపోయినాయి. ఈ ఆంధ్రాతోని పంచాయతీ ఉంటుంది ఎప్పటికైనా. వాళ్ళు పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి దాన్ని పెంచి, ఇక దాన్ని ఇంకింత పెంచి ఇక తెలుగు గంగా అనే పేరు మీద మొదలై అది ఎటెటెటెటు పోతుంది ఇక అడవుల జమాబంది. కాబట్టి మనం క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో తీసుకోవాలని ఆ వచ్చే వాటర్ను అక్కడ ఎంటైర్ వరల్డ్లో ఎక్కడ లేవండి 145 మెగావాట్స్ కెపాసిటీ పంప్స్ పెట్టినాం అక్కడ.